బీసీలు ఎవరున్నారో బీసీలు అందరూ రాజీనామా చేస్తారు 18 నేను వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. మీరు అందరూ 90 నామినేట్ చేశారు, ఓకే, ఎఫిషియెంట్ నో ఇష్యూ. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమనండి అధ్యక్ష, నిజంగా శిస్తుంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారికి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, నిరూపిస్తాం, మిమ్మల్ని అడగండి, నిరూపిస్తాం. ఎంక్వైరీ చేయమని సార్, దయచేసి ఎంక్వైరీ చేయమని చెప్పండి సార్. ఎంక్వైరీ అధ్యక్ష ఒక్క నిమిషం, ఎల్ఓపి గారు మాట్లాడారు, నేను పూర్తి చేయనండి. ఎల్ఓపి గారు మాట్లాడారు, ఛాన్స్ నాకు ఇచ్చారు సార్ స్పీకర్, చైర్మన్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. అధ్యక్ష, మేము బెదిరించాం, ఎవరో ఫోన్ చేశారు, ఏదో మాట అన్నారు, అది రికార్డులో ఉంది. ముందర తొలగించండి, తర్వాత మొత్తం తీద్దాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష దానిపైన, అది రిపోర్టెడ్గా అది టేబుల్ ఇన్ ద హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం, అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బ్యారికేడ్ లేదు రాయిగా కూర్చుంటున్నారు. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపడిచే అలవాటు మాకు లేదు, జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో, మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, అన్ని బయటకు వస్తాయి, 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మంత్రి గారు, అందుకే కదా ఒకరు జైల్లో ఉన్నారు. వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? అన్ని ఎంక్వైరీ చేస్తాం, మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్, మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి, మార్క్ మై వర్డ్స్, యూ వెయిట్ అండ్ వాచ్. పక్కతావుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి, ఎంక్వైరీ చేయండి, సపరేట్ దానికి ఎంక్వైరీ చేయండి, మీకే ఎంక్వైరీ చేయండి, సపరేట్ దానికి ఎంక్వైరీ చేయండి. అధ్యక్ష, గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఆధారాలు ఉంటే ఇవ్వమనండి, ఎంక్వైరీ చేస్తా. ఓకే, లెట్ హిమ్ గివ్ ప్రూఫ్, ఐ విల్ పుట్ ఎంక్వైరీ. అరే మళ్ళీ ఆరోపణలు ఎన్ని చేస్తాడబ్బా బొత్స గారు, ఆరోపణలు ఎన్ని చేస్తాడండి, ఎవరు బెదిరించాడు, ఇవ్వండి ఆధారాలు ఇవ్వమని ఎంక్వైరీ చేస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్ యువర్ మెంబర్, ఐ విల్ పుట్ ఎంక్వైరీ నౌ. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ నౌ. ఎంక్వైరీ రెడీ ఉన్న ఆధారాలు ఇవ్వమనండి. ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. రాంగోపాల్ రెడ్డి గారు, ఎంక్వైరీ చేసాక సిద్ధంగా ఉన్నా, ఎంక్వైరీ చేస్తా, 100% వేస్తా. ఎంక్వైరీ ఆర్డర్ చేస్తా. ల్యాప్టాప్ నా దగ్గర ఉంది, గ్రీన్ చేపిస్తా. ఒక్క ఆధారాలు కూడా మీరు ఎంక్వైరీ చేసినట్టు ఏంటి సార్ ఇది? అంటే మీరు ఎదంగా ఆరోపణలు చేస్తారు, ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఆయన ఏమన్నారు, ఎవరో బెదిరించారు, భయపడిచ్చారు, వాళ్ళు రాజీనామా చేసి పారిపోయారు అన్నాడు. అవునా, ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి. మాజీ డీసీ గారు ఫోన్ చేశారా, వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పండి. మీలాగా ఫోన్ ట్యాపింగ్ నేను చేయం కదా, పెట్టమనండి, వివరాలు ఇవ్వనండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఐ ప్రామిస్, ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా, ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వనండి సార్, ఏదో ఇవ్వనండి. ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు, లోకేష్ ఫోన్ చేశారు, స్వామి గారు ఫోన్ చేశారు, ఏదో ఉండాలి కదా. లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవడో రాజీనామా చేయమన్నాడు ఏంటి సార్ ఇది? మీరు కూడా పెద్దలు, ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు, యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు, దిస్ నాట్ ఫేర్. ప్లీజ్ క్లోజ్ చేయండి, ముందుకెళ్ళండి. సరే, ముందుకెళ్ళండి. నేను వెళ్ళిపోతున్నాను సార్. యాక్చువల్గా సార్ సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమా? సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమా? సార్ ఒక్క నిమిషం సార్, నేను మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు, నేను ఒకటే చెప్తున్నాను సార్. 19 మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి 17 మంది వైస్ ఛాన్సలర్ చెప్పలేదు సార్. 17 చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా క్లోజ్ చేయండి, ముందుకెళ్ళండి. ఒక్క మాట ఆన్సర్ సార్.
వేరే దానికి వెళ్ళండి. అదో నో. 19 మంది వైస్ ఛాన్సలర్లు మీరు ముందుకు వెళ్ళకపోతే సభను డిస్కస్ క్లోజ్ చేస్తా. లేదు అయిపోయింది సార్. మీరు ముందుకు వెళ్ళకపోతే డిస్కషన్ క్లోజ్ చేస్తా. నేను కాంట్రవర్సీ అసలు మాట్లాడట్లేదు సార్, నేను ఫ్యాక్ట్స్ సార్. జగన్మోహన్ రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డి మేనత్త కోడళ్ళు వీళ్ళంతా కలిసి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత వహించి ఈ ఓటమి మాది గారి బాధ్యత అని చెప్పి రాజీనామా చేశారు. వాళ్ళు మీరు బెదిరించిండే కాదు అది. ఎవరా మీ ఆచార్య అరే రామ్ గోపాల్ రెడ్డి గారు నా Thank you.